హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అమల్లోకి వచ్చిన తర్వాత మహిళలకు అనేక పథకాలు అనేటువంటివి అయితే తీసుకువస్తుంది. సో ఇందులో భాగంగా మనకు చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఇంచుమించుగా 10 లక్షల రూపాయల లోన్స్ అనేటి వాటిని అందించేందుకైతే నారా చంద్రబాబు నాయుడు గారు సిద్ధమైతే అవుతున్నారు. అయితే మనకు ఈ యొక్క 10 లక్షల రూపాయల లోన్స్ అనేటువంటి వాటికి సంబంధించి ఏ గ్రూప్లకి వస్తుంది, సో అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్ళి ఈ యొక్క 10 లక్షల రూపాయల లోన్స్ అనేటువంటి వాటికి అప్లై చేసుకోవాలి, వీటికి సంబంధించిన అర్హతలు అనేటువంటివి ఏమిటి, అలాగే మనకు గతంలో ఏమన్నా లోన్స్ ఉంటే సో వాటికి సంబంధించి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మనకు ఆ యొక్క లోన్స్ అనేటువంటి వాటిని ఏమన్నా క్లోజ్ చేసే అవకాశం ఉంటుందా లేదా, అదేవిధంగా మీరు వడ్డీ ఏమన్నా పే చేయాలా లేదా, దీనికి సంబంధించి మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా? వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు ఎన్డీఏ కూటమి అమలులోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్రంలో అనేక పథకాలను అయితే వచ్చింది. అందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు డ్వాక్రా సంఘాలకు సంబంధించి ఇంచుమించుగా ఈ యొక్క 10 లక్షల రూపాయలు వడ్డీ లేని లోన్స్ అనేటువంటి వాటిని అయితే మంజూరు చేయబోతుంది. అయితే మనకు ఈ యొక్క లోన్స్ అనేటువంటి వాటికి సంబంధించి ఏ గ్రూపులు అయితే మనకు అర్హులైతే అవుతాయని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు గతంలో తీసుకున్నటువంటి లోన్స్ ఏవైతే ఉంటాయో సో వాటన్నిటిని కూడా క్లోజ్ చేసి ఉండాలి, అంటే కంప్లీట్గా అయితే పే చేసి ఉండాలి. సో అటువంటి గ్రూప్లకు మాత్రమే మనకు ఈ యొక్క 10 లక్షల రూపాయల లోన్స్ అనేటువంటివి అయితే రావడం జరుగుతుంది. సో గతంలో ఏమీ అయితే పెండింగ్లో అయితే ఉండకూడదు. అది మనకు వడ్డీ అయినా సరే, మనకు మీరు మామూలుగా పే చేసే పొదుపు అమౌంట్ అయినా సరే, ఏవి ఒక్క రూపాయి కూడా పెండింగ్లో అయితే ఉండకూడదు అనమాట. ఓకేనా? సో ఇకపోతే మనకు దీనికి సంబంధించి మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి రికార్డ్స్ అనేటువంటివి ప్రాపర్గా అయితే ఉండాలి. అధికారులు మీ దగ్గరికి వచ్చినప్పుడు వెరిఫికేషన్ అనేటువంటిది అయితే చేస్తారు. సో మీరు మెయింటైన్ చేసే రికార్డ్స్ అనేటువంటివి, అంటే మీరు మంత్లీ వైజ్గా సో ఏ నెలలో పొదుపు ఎంత పే చేశారు, అదేవిధంగా ఇంట్రెస్ట్ ఎంత పే చేశారు, వాటికి సంబంధించి మొత్తం రికార్డ్స్ కూడా ప్రాపర్గా అయితే ఉండాలి. సో మీకు ఈ యొక్క అమౌంట్ అనేటువంటిది మీ పొదుపు గ్రూప్ మొత్తానికి సంబంధించి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుంది. ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క గతంలో లోన్స్ అనేటువంటి వాటిని కంప్లీట్గా పే చేసి క్లియర్ చేసి ఉంటారో అటువంటి గ్రూపులందరూ కూడా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వివోఏసీసీ దగ్గరికి వెళ్ళి మీకు అందరికీ కూడా ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంప్రదించినట్లయితే మీరు తీర్మానం అనేటువంటిది అయితే బ్యాంకుకి పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత మీకు బ్యాంక్ అనేటువంటిది అయితే లోన్స్ అనేటువంటిది రిలీజ్ అయితే చేస్తుంది. ఇంచుమించుగా మనకు ఒక్కొక్క గ్రూప్కి 10 లక్షల రూపాయలు అనేటువంటిది అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో గతంలో మనకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ యొక్క లోన్స్ అనేటువంటివి సో కేవలం మనకు 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు అయితే ఉన్నది. సో ఇప్పుడు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని కేవలం ఇంచుమించుగా 10 లక్షల వరకు అయితే పెంచడం అయితే జరిగింది. సో వడ్డీ లేని లోన్స్ అనమాట ఇవి. మీరు ఒక్క రూపాయి కూడా వడ్డీ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలకు సంబంధించి లోన్స్ అనేటువంటి వాటిని అయితే ఇప్పించబోతున్నారు. సో వీటికి సంబంధించి ముందు రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ అనేదాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.